మరి సమయంలో ప్రార్థన కొరకైనటువంటి లేఖన భాగాలు చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో అందరూ కలిసి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు చదువుదాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 32 నుంచి 37 వచనాలు. 2వ రాజులు 4వ అధ్యాయము 32 నుంచి 37 వచనాలు చదువుకుందాం. ఎలీషా ఆ ఇంట జొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచము మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాపుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కంటి మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడచి మరల మంచము మీద ఎక్కి వారి మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మారులు తుమ్మి కళ్ళు తెరచెను. అప్పుడు అతడు గేహాజీని పిలిచి ఆ షూనేమీరాలిని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొనుమని ఆమెతో చెప్పాను. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయెను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రియ పల్లు తండ్రి, మీ పరిశుద్ధ శ్రేష్ఠ నామం బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ భూమి మీద కేవలము మీ పాద సన్నిధిలో మేము గడుపుట మా గొప్ప భాగ్యం ప్రభువా. మీతో సహవాసం చేయడం, మీ వాక్కులు వినడం, మీతో మేము మాట్లాడుతూ మా విన్నపాలు తెలియచేయడం, ఇది మా ఆత్మీయ జీవితానికి నిజంగా ఒక గొప్ప ధన్యత, మా ఐశ్వర్యం. అందులోకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆనాడు పేతురున్నాడు, ప్రభువా మేము ఎక్కడికి వెళుదాము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవని చెప్పినట్లుగా ప్రభువా, ఈ మృతమైన లోకము, చీకటి లోకము, దుర్నీతితో నింపబడిన ఈ లోకంలో ప్రభువా మేము మీ సన్నిధిలో జీవించడం కంటే మరి యొక్క క్షేమకరమైనటువంటి స్థలము లేదు, దీవెనకరమైనటువంటి స్థలము లేదు. నీరికి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయినను మీ బిడ్డలు అనేక మందిటి గొప్ప భాగ్యమును పొందలేక అవకాశం ఉండి కూడా దూరమై నిష్ప్రయోజకులై నిష్ఫలై జీవిస్తుండగా వారిని కూడా మీరు దానితో దర్శించమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రియ ప్రభు, మీ సమకూర్చిన ఈ బిడ్డకై మీకు వందనాలు ప్రభు. మెలకువగలిగి వాక్కులు వినడానికి, ఆత్మీయ బోధ పొందుకోవడానికి సహాయం చేయండి. ఆన్లైన్లో వినే బిడ్డలతో మీరు మాట్లాడండి. మీ దాసునిగా నాకున్న ప్రతి హద్దుబాటులో, శక్తిహీనతలో మీ ఆత్మాభిషేక బలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ పుణ్యరక్త ప్రోక్షణ ఈ స్థలమంతరం మీద ఉంచండి, అపవాదికి లాయపరచండి. మీ పరిశుద్ధాత్మ యొక్క స్వేచ్ఛను సమృద్ధిగా అనుగ్రహించి మీ సన్నిధిని మాలో నింపమని ప్రార్థిస్తున్నాం. మీ వాక్కుతో సంధించండి, దర్శించండి. అలాగే ప్రార్థించే, విజ్ఞాపన చేసే ఆత్మను మా మీద కుమ్మరించండి. దేవ, ఏదో నామకార్థపు పలుకులు కాదు, ఆత్మపూర్వకంగా ప్రార్థించే కృప మాకు దయచేయండి. వేదన, కన్నీరు, ఆ పట్టుదల, భారం మీరు మాకు దయచేయండి. నాయన, కడవరి గడిలో ఉన్నాం. ప్రపంచమంతా కూడా, లోకమంతా కూడా ఎంతో భయంకరమైనటువంటి యుద్ధ స్థితిలో, అయ్యా నాశక స్థితులకు జోగుతుండగా, మీ ప్రత్యక్షత సమీపిస్తుండగా, అయ్యా మీ ప్రతి బిడ్డను మీరు ఆత్మికంగా మేల్కొల్పమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి, మమ్మల్ని సిద్ధపరచండి, బలపరచండి.
యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రైజ్ రాడు పిల్లలు. ఈ సమయంలో ఒక లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. ఏలియా తర్వాత ఏర్పడినటువంటి ప్రవక్త అయినటువంటి ఎలీషా చేసినటువంటి అనేక అద్భుతాల్లో ఒక అద్భుత కార్యాన్ని మనం ఇక్కడ చదివాం. ఏమిటా అద్భుత కార్యం అంటే, మరి షూనేమి పట్టణంలో ఘనురాలు మరి తనను ప్రేమించి గౌరవించి ఆతిథ్యమిస్తూ తనకు ఒక చక్కని గదిని నిర్మించి ఒక వసతి కల్పించినటువంటి ఆ స్త్రీ దేవుని కృపలో ఎలీషా యొక్క ప్రార్థన ద్వారా ఒక కుమారుని పొందుకుంది. కానీ ఒక చిన్న వయసులోనే ఆ కుమారుడు తండ్రితో మరి పనికి వెళ్ళినప్పుడు అక్కడ అస్వస్థత చేసి ఇంటికి వచ్చిన తర్వాత చనిపోవడం జరుగుతుంది. మరి ఒకే బిడ్డ చిన్నవాడు మరణించడం అంటే తల్లికి అది ఎంతో క్షోభ. ఈ గనురాలు యొక్క ఘనత ఏంటంటే, తన భర్తకు కూడా కబురు చేయలేదు, ఎవరికి ఏం చెప్పలేదు, పనివాడిని పిలిచింది. ఆ బిడ్డను ఎలీషా గదిలోని ఆ మంచం మీద పరుండ పెట్టేసేసి నేరుగా ఎలీషా దగ్గరకు వెళ్ళిపోయింది. ఎలీషా పనివాడు గేహాజీ తన యొక్క గురువు ఎలీషా చెప్పిన మాట బట్టి ఏమో అందరూ క్షేమం అంటే ఆమె పాజిటివ్గా మాట్లాడింది. ఎక్కడ క్షేమమయ్యా, నా కొడుకు చచ్చిపోయాడని ఏడవలేదు, కానీ విశ్వాస పలుకులు పలికి అంతా క్షేమమే అని చెప్పగలిగింది. తరువాత ఎలీషాకు ఈ విషయమంతా అర్థమైంది. ముందు గేహాజీని పంపించాడు తన దండం ఇచ్చి. ఈ గేహాజీ ఒక డూప్లికేట్ భక్తుడు కాబట్టి వచ్చాడు, కానీ బిడ్డకు ఏమాత్రం కూడా జీవం రాలేదు. అటువంటి సమయంలో ఈ యొక్క స్త్రీ షూనేమీరాలు పట్టుబట్టి, అయ్యా నువ్వు నాతో వస్తే తప్ప నేను కదలని చెప్పి కూర్చుంది. ఎలీషా ఆమె మాటను ఘనపరిచి గౌరవించి ఆమెతో పాటు వస్తాడు షూనేము పట్టణానికి. తన గదిలో తన మంచం మీద పరుండబెట్టబడినటువంటి ఆ బిడ్డను చూశాడు. చూసిన తర్వాత ఆయన ఏం చేశాడు అనేటువంటి అది సందర్భము ఇక్కడ మనం చదువుకున్నాం. ఇది మనం ధ్యానం చేయాలి. వాస్తవికంగా మన యొక్క ధ్యానాంశం ఏంటంటే, ఆ బిడ్డ బ్రతుకుటకు ముందుగా 7 సార్లు తుమ్ములు తుమ్మినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ప్యాసేజ్లో మనం చదువుతుంటే అనేకటువంటి ఆత్మీయ సత్యాలు, ఉపదేశాలు, పాఠాలు మనకు కనబడుతున్నాయి. ఇవన్నీ ఒకరోజు పూర్తయివి కావు. కాబట్టి నేను ఈ అంశాన్ని మరి ప్రవచించినటువంటి సమయం కొలది వివరించడానికి పరిశుద్ధాత్మ నడుపుదలను బట్టి నేను ప్రయత్నం చేస్తాను. మెట్టుకు ఆ బిడ్డ బ్రతికాడు. ఆ చిన్న బిడ్డ, ఆ బాలుడిని మరి ఎలీషా ఏ స్త్రీ తనను మరి ఎంత గౌరవించి ఆతిథ్యం ఇచ్చిందో ఆమె చేతుల్లో ఆ బిడ్డను పెట్టడం మనం చూస్తాం. పిల్లరా, ఒకసారి చెప్పాను, ఆతిథ్యం ఇచ్చుటలో ఉండేటటువంటి ఆశీర్వాదాల్లో ఇది ఒక ఆశీర్వాదం. దైవజనులను గౌరవించడం, ప్రేమించడం, వారి అవసరాలలో పాలుపంపులు పొందడం అనేటటువంటిది దేవుని ప్రజల జీవితాలకు ఒక ఆశీర్వకరంగానే ఉంటుంది అనేది మనం ఒకసారి వాక్యంలో గృహకుడికిలో నేను మీకు బోధించాను. కాబట్టి పిల్లరా, మరి ఈమె ఎలీషాకు చేసినటువంటి సేవా పరిచయలు జరిగిన కారణం చేత ఆమె పొందిన మేలు చాలా గొప్పది. ఒకటి, బిడ్డను పొందింది. రెండవది, చనిపోయిన బిడ్డను బ్రతికించుకుంది. ఇంకా కొంచెం ముందుకు పోతే కరువు కాలంలో మరి ఎలీషాను బట్టి పోగొట్టుకున్నదంతా కూడా తిరిగి సంపాదించుకుంది. రాజుకి ఎలీషా రికమెండ్ చేస్తాడు, ఈమెకు కరువు కాలం ఇక్కడ లేదు, ఏమేమైతే నష్టపడిందో అవన్నీ తిరిగి ఇప్పించాలన్నప్పుడు తిరిగి పొందుకుంది. సో నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, దేవుని ప్రజలకు మేలు చేయట అది మనకు దీవెన. దేవుని ప్రజలకే కాదు, దైవ సేవకులకు వారి కష్టకాలములలో, వారి ఇబ్బంది కాలంలో, అంటే ఏం చెప్తున్నంటే దైవజనులు కూడా ఇబ్బందులు వస్తాయి. దైవజనులు కూడా
అవసరతలు ఉంటాయి, అందరూ మనుషులే. కాకపోతే ఏంటంటే ఇక్కడ దేవుడు చూస్తాడు. దేవుడు తన దాసునికి తక్కువ చేసిన కాదు, ఇక్కడ మరి వారికి సహకరించేటువంటి వ్యక్తులకు దేవుడు చేసే మేళ్ళు చాలా ఉంటాయి. ఈమె మేలు చేసింది. ఒకవేళ ఈమె చేర్చుకోకపోతే ఎలీషాకు ఇల్లు ఇచ్చేవారు లేరంటే బోల్డ్ మంది ఇస్తారు. ఆయన ఎవరింటికి పోయినా ఆహ్వానించి కూర్చోబెట్టి ఆతిథ్యం ఇచ్చి పంపిస్తారు. కాకపోతే ఈమెలో ఆ యొక్క డిజైర్, ఆశ ఏంటంటే దైవ సేవకులు గణపరచాలి. పైగా ఆమె ఎలాంటిదంటే ఆమె ఆ స్త్రీ మరి అబ్జర్వేషన్ చేస్తుంది, బాగా పరిశీలన చేసినటువంటి స్త్రీ. ఆమె పేరు లేదు కానీ ఏమిని పరిశీలన చేస్తుందంటే భర్తతో అంటుంది, మన ఇంటికి వచ్చుతున్నటువంటి వెళ్ళు వ్యక్తి దైవజనుడు చెప్పింది. ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే పెద్ద పొరపాటు, బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కడిని నమ్ముతున్నారు. పిల్లల తప్పది. ఎందుకంటే వారు ఎవరు, ఎలాంటి వారు, ఏ తత్వం కలిగిన వారో కొంతకాలం పరీక్ష చేయాలి. ఇది ఎందుకంటే ఈ దినాల్లో అనేక మంది దేవుని సేవ పేరిట ధన సంపాదన కొరకు పరుగులు తీసేవాళ్ళు చాలామంది ఎక్కువయ్యారు. ఇంటికి వచ్చేవాళ్ళు కొంతమంది అయితే మరి యూట్యూబ్లో కనబడేవాళ్ళు చాలామంది. యూట్యూబ్లో కనబడి మేము సేవ చేస్తున్నాం, అది చేస్తున్నాం, మాకు డబ్బులు కావాలంటారు. పిల్లల వెంటనే మనం దానికి ప్రతిస్పందించకుండా గమనించాలి. వాస్తవాలు మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ మధ్య నేను గమనించాను, ఒక పెద్ద సేవకుడు పేరు చెప్పను కానీ పాపం నాకైతే మంచి వ్యక్తి, ఈ డబ్బులు సహాయం చేసే విషయంలో సమస్య వచ్చి ఆయన మీద చాలా మాటలు మాట్లాడుతున్నారు. అవి వాస్తవాలు కావమని తెలియదు కానీ నాకు అనిపించింది, బాబు ఎంత జాగ్రత్త కావాలి, ఎంత జాగ్రత్త కావాలి. మన మీద మేలు చేద్దామని పోతే కీడు తగులుకునే పరిస్థితి కూడా ఈ లోకంలో లేకపోలేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే వారి విషయంలో మనము స్టడీ చేయాలి, అబ్జర్వేషన్ చేయాలి. అర్థమైందండి? అలాగ చేయాలి. ఘనురాలు ఆ స్త్రీ అలా చూసింది, గమనించింది, గ్రహించింది, భర్తకు చెప్పింది, తనకు ఒక చిన్న గదిని కట్టించి ఇచ్చింది. కాబట్టి ప్రియులారా, ఈ లేఖన భాగం నుంచి మనము కొన్ని అంశాలు దేవుడు మనకు ఇచ్చినటువంటి కృపను బట్టి మనము ధ్యానం చేసుకుందాం. గమనించండి, ఈరోజు అన్నీ చెప్పలేము, కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. మొదటి భాగంలో మనం గమనించే సత్యం ఏంటంటే, ఈ యొక్క స్త్రీ మరి తన కుమారుడు చిన్నవాడు మరణించిన వెంటనే ఆమె ఆశ్రయించింది ఎవరినంటే ఎలీషాను ఆశ్రయించింది. ఎలీషాను ఆశ్రయించడం అంటే అర్థం ఏంటంటే దేవుని ఆశ్రయించడమే లెక్క. ఎందుకంటే ఎలీషా దైవ సేవకుడు, ప్రవక్త. కాబట్టి ఎలీషా దగ్గరకు పోవడం అంటే అర్థం ఏంటంటే దేవుని ఆశ్రయించినటువంటి స్త్రీగా మనము ఆ షూనేమీరాని మనము గమనించాలి. ఇప్పుడు ఆమె వెళ్ళింది, బ్రతిమలాడింది, ఎలీషా కూడా వచ్చాడు. ఇప్పుడు ఆ మాటలు, ఆ ఇంటిలోనికి వచ్చినటువంటి ఎలీషానికి వచ్చినటువంటి మాటలు ఒక్కొక్కటి మనం కొంచెం కూలంకషంగా మనం ధ్యానం చేయడానికి ప్రభు కృపను బట్టి ప్రయత్నం చేద్దాం. ఎలీషా ఆ ఇంట చొచ్చి అంటే షూనేమీరాల ఇంటి వచ్చాడు, తన గదిలోకి వెళ్ళాడు. బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచి, బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచి. కాబట్టి ఇక్కడ తన మంచం మీద ఇప్పుడు ఏముంది అంటే ఒక డెడ్ బాడీ ఉంది, జీవం లేని ఒక బిడ్డ శరీరం పడి ఉంది. ఇప్పుడు ఎలీషా యొక్క బాధ్యత ఏంటంటే ఆ మృతమైనటువంటి జీవం లేని బిడ్డను బ్రతికించాలి. అది తల్లి ఆశ. తల్లి అంత దూరం పరిగెత్తుకొని ఎందుకు వెళ్ళిందంటే మృతమైన తన బిడ్డ బ్రతకాలి, జీవం పొందుకోవాలి, లేపబడాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె విశ్వాసము అంత గొప్పది. చనిపోయాడు, సమాధి చేస్తే అయిపోద్దని అనుకోలేదు. కానీ తన లోపలటువంటి విశ్వాసం ఏంటంటే దైవజనుడి ద్వారా ఏ ప్రవచనం అయితే పలకబడి నాకు బిడ్డ కలిగినో ఆ దైవజనుడి బిడ్డను బ్రతికించగలడు. అతడు దైవజనుడు, దైవిక శక్తి, ఎన్నో గొప్ప కార్యాలు జరిగాయి ఆయన ద్వారా. కాబట్టి విశ్వాసంతో ఆమె వెళ్ళింది.
వాస్తవం చెప్పాలంటే ఆమె విశ్వాసములకు సమృద్ధి అయినటువంటి ప్రతిఫలం కూడా శూన్యమీరాలు పొందుకుంది. ఇప్పుడు చూస్తున్నాం, మొదటిగా ఎలీషా ఆ మంచం మీద ఉన్నటువంటి మరణించిన బాలుని చూచాడనే మాట. బైబిల్ ఏంటంటే ప్రతి చిన్న మాట కూడా మనం కొంచెం లోతుగా తలంచేదానికి అవకాశం ఉంటుంది, చిన్న చిన్న పదాలు కూడా. ఇక్కడ ఆయన ఆ బాలుడు తన మంచం మీద, చనిపోయినటువంటి బాలుడు మంచం మీద పెట్టబడి చూచాడు. కాబట్టి మనకు కూడా ఏంటంటే మన జీవితంలో మన సమస్య ఏంటో చూడగలిగి ఉండాలి. ఈరోజు ఉన్నటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే విశ్వాసులకు, సేవకులకు ఏమండి వారి జీవితంలో ఉన్నటువంటి సమస్య ఏంటో వారు చూడలేని వారుగా ఉన్నారు. అంతా బాగుంది అనుకుంటున్నారు. కానీ మనము గమనిస్తే మన యొక్క కన్నులు తెరబడిన కన్నులుగా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో ఏమనుకోకండి, దేవుని ప్రజల కన్నులు చాలా చక్కగా మూయబడి ఉన్నవి. అంటే నిద్రపోతున్నారంటే అది కాదు. ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు, ఎక్కడ ఏ సమస్య ఉన్నదో, ఎక్కడ ఏ లోటు ఉన్నదో, ఎక్కడ ఏ అక్కర ఉన్నదో చూడలేనటువంటి కన్నులు కలిగినటువంటి, అంటే ప్రభు సన్నిధిలో ఎటువంటి అసందర్భమైనటువంటి పరిస్థితులు లేకపోతే డిస్టర్బెన్సెస్, ఇతరమైనటువంటి సమస్యలు లేకుండా ఒంటరిగా ఉండగలగడం అది చాలా అవసరము. ఒంటరిగా నిలిచినటువంటి ఎలీషాను మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ గదిలో తాను ఒక్కడే ఉన్నాడు. ఆ బాబు మృతుడు, ఒక్కడే ఉన్నాడు ఎలీషా. ఒక్కడే ఉన్నాడంటే ఆ ఒక్కడే ఎలీషాతో ఎవరున్నారు? అక్కడ దేవుడు ఉన్నాడు. అదృశ్యుడైనటువంటి ఆత్మస్వరూపినటువంటి దేవుడు ఉన్నాడు అనేది అక్కడ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎలీషా అక్కడ చేరింది ఎందుకంటే గాలితో మాట్లాడడం కోసం కాదు, ఆ ఇంటి కప్పుతోనో గోడతో మాట్లాడకి అక్కడ లేడు. ఆ గదిలో తన యొక్క విశ్వాసం ఏంటంటే, ప్రభువా ఈ అద్భుత కార్యం జరగాలంటే, ఈ బిడ్డ బ్రతకాలంటే అది నీ ద్వారా మాత్రమే సాధ్యం, నీ వల్లనే జరుగుతుంది, నా వల్ల కాదు. నా వల్లే అయితే ముందే ఇలా పిల్లోడ లేయి అని చెప్పి లేపేవాడినేమో, కానీ అది నా శక్తి సామర్థ్యత కాదు ప్రభువా. అదృశ్యుడైనటువంటి నీవు, ఆత్మస్వరూపమైనటువంటి నీవు నాతో కలిసి నేను చేసే మొరలు ఆలకించి నీవు నాకు జవాబు ఇవ్వాలి అన్నట్లుగా ఎలీషా నిలిచాడు పిల్లరా. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠం ఏంటంటే, దేవుని ప్రజలు, సేవకులు ఎక్కువ భాగము వ్యక్తిగతముగా ప్రభువును కలుసుకోవడానికి ఆశించాలి. వ్యక్తిగతముగా ప్రభుతో మాట్లాడడం నేర్చుకోవాలి. ఈ రోజుల్లో విశ్వాసులు, సేవకులు సందడి కోరుకుంటున్నారు. సందడి అంటే ఏంటంటే 10 మందితో కూర్చొని ఏదో అన్నట్టుగా వెళ్ళిపోవాలనుకుంటున్నారు. లేదు, ఈరోజు ప్రార్థనకు వచ్చినట్టుగా వచ్చాను, వెళ్ళాను, అంతవరకే. మళ్ళీ ఇంటికి పోతే అంతే. ఇక మళ్ళా ఏ మంగళవారమో ఏ శుక్రవారం రావాలి అన్నట్టుగా ఉండే విశ్వాసులు కొంతమంది, లేకపోలేదు, అందరు కాదు, కొంతమంది. అలాగెవరు ఉండకూడదండి. నీవు సమాజంతో కలిసి చేసిన ప్రార్థనతో పాటు దీనికంటే కూడా రెండవ భాగంలో వ్యక్తిగత ప్రార్థన అనేది ఉన్నది. వ్యక్తిగతంగా ప్రభుని కలుసుకోవాలి. ఎప్పుడైతే ఏ విశ్వాసి, ఏ దైవ సేవకుడు ప్రభుతో వ్యక్తిగతమైన సహవాసం చేస్తాడో, వ్యక్తిగత ప్రార్థన ఉంటుందో ప్రభుతో, వారి జీవితాల్లో ఉండేటువంటి ప్రత్యేకత గొప్పది. గుంపులో వచ్చి వెళ్ళేది వేరే, కొంత మేరకే అది. కానీ వ్యక్తిగతంగా దీన్ని ఎన్కౌంటరింగ్ అంటారు. ఎదురెదురుగా నిలబడ్డం, ఎదురెదురుగా కూర్చొని మాట్లాడడం, ముఖాముఖి చర్చ, ముఖాముఖిగా సంభాషణ చేసేటటువంటి అనుభవం ఉన్న వారి జీవితాలు లోకరీత్యా అనేది కాదు, కానీ మొదటిగా ఆత్మికంగా దీవించబడతాయి. పిల్లలు ఈరోజు మనం గమనించాలి, లోకరీత్యా అభివృద్ధి చెందడం అనేది మన జీవితం ఇప్పుడు రెండవ భాగంగా ఉండాలి. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, లోకరీత్యా నేను అభివృద్ధి పొందాలనేది ఫస్ట్ పార్ట్లో పెట్టుకోకూడదు. ప్రభు అన్నాడు, నా రాజ్యము నా నీతిని మొదట
వెదకుడి, అప్పుడు మీకు ఆరోగ్యపడు. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ప్రభువుతో కలిసి ప్రార్థన చేయాలి. తద్వారా నా వ్యక్తిగత ఆత్మీయ జీవితం బలపడాలి, నా వ్యక్తిగత జీవితం ప్రభుతో పెనవేసుకోవాలి, ప్రభుతో నిలవాలి, ప్రభు సన్నిధిని ఫలించాలి, ప్రభు యొక్క అభిషేకాన్ని పొందుకోవాలనేటువంటి వ్యక్తిగత ఆత్మీయ అభివృద్ధిని మనం అపేక్షించాలి. ఇది పక్కకు పెట్టి మాకు అది కావాలి ఇది కావాలి అనేటటువంటి తలంపులతో పోరాడే జీవితము అది నిష్ప్రయోజకమైనదిగా మారిపోతుంది. అందుకని ఈ రోజుల్లో మనం ఎలా ఉన్నామంటే లోక సంబంధంగా ఓకే బాగున్నారనిపిస్తున్నాం, కానీ ఆత్మ సంబంధంగా ఎలా ఉన్నామంటే నిస్సహాయమైన, నిస్సారమైన, నిర్జీవమైనటువంటి స్థితిలోకి దిగజారిపోతున్నాం. ఈరోజు సంఘం చూస్తే మరి ఒక దైవికమైన వ్యక్తిగా చూస్తేనే బాధ కలుగుతుంది, కన్నీరు కలుగుతుంది, వేదన కలుగుతుంది. అటువంటిటప్పుడు మరి మన ప్రభు, మన కాపరి, మన తండ్రికి మన జీవితాలు, మన నడక, మన మాటలు, మన పరిస్థితున్నప్పుడు దుఃఖము, వేదన కలగకుండా ఉంటుందనుకుంటున్నారా? ఖచ్చితంగా కలుగుద్ది. పలుమార్లు మనం దేవుని ఆత్మ దుఃఖపరుస్తున్నాం ప్రియులారా, ఏదో రీతిగా. నువ్వు అనుకుంటావు నాకున్నటువంటి ఒక పెద్ద సమస్య అంటే ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా కూడా మారినటువంటి కఠినమైనటువంటి బండ వంటి హృదయాలు ఈరోజు ప్రజల్లో కనబడుతుందండి. నో చేంజ్ ఎట్ ఆల్, నో చేంజ్, మార్పు కలగడం లేదు. ఎప్పుడు పగులుతాయి గుడ్డలు నాకు తెలియదు, ఎప్పుడు నా మనసు మారుతుందో తెలియని పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు. కాబట్టి పిల్లలు గమనించండి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప పాఠం ఏంటంటే బీ అలోన్ విత్ యువర్ గాడ్. దేవునితో నీవు ఒంటరిగా గడపడం సాధకం చేసుకోండి. మౌనమైనటువంటి అనుభవంలో ప్రభుత్వ సహవాసం చేయడం చాలా మంచిది. అది యేసుప్రభు చెప్పాడు మత్తయి సువార్త కొండ మీద బోధ చేసినప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు గదిలోనికి వెళ్ళి ఒంటరిగా ఏం చేయమన్నాడు? తలుపులు మూయమన్నాడు. తలుపులు మూయాలి, అన్నిటికీ, సెల్ ఫోన్కి మూయాలి, ఫ్రెండ్స్కి మూయాలి, ముచ్చట్లకు తలుపు మూయాలి, అన్నిటికీ తలుపు మూసేసి ప్రభువా నేను నీవు నేను అంతే అన్నట్టుగా ఎవరి జీవితాలు కట్టబడగలవో వారి జీవితాలు అభివృద్ధి చెందుతాయి పిల్లరా. యాకోబు జీవితం చూసినట్లయితే యాకోబు ఎక్కడ ఇశ్రాయేలుగా మారాడు అంటే ఇదిగో పెనుయేలులో అక్కడ ప్రభు ముఖం చూశాడు. తన కుటుంబ సభ్యుల్ని, దాసదాసీల్ని, పశువుల్ని అన్నీ పంపించాడు. వ్రాయబడిన మాట ఏంటంటే అక్కడ యాకోబు ఒంటరిగా మిగిలిన. పిల్లలు ఈరోజు ఒకవేళ నేను చెప్పే సందేశం అంతా ఒకవేళ మీకు ఎక్కకపోయినా వినలేకపోయినా ఈ ఒక్క ఆత్మీయ సూత్రం మీరు గట్టిగా పట్టుకోండి. కొంత సమయం నేను నా ప్రభుతో ఒంటరిగా గడపాలి, ఆయన ఒంటరిగా స్తుతించాలి, ఒంటరిగా సహవాసం చేయాలి. పిల్లరా 91వ కీర్తనలో ఉన్నటువంటి మాట అదే కదా, మహోన్నతుని చాటున వసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. మహోన్నతుని చాటున, చాటు అంటే ఏంటి? ఇంగ్లీష్లో సీక్రెట్ ప్లేస్, రహస్య స్థలము. భార్యాభర్తల సంబంధాలు పబ్లిక్ రోడ్లో ఉంటాయా? ఉండవు. సీక్రెట్ ప్లేస్. వారి ప్రేమ, వారి అనురాగాలు, వారి యొక్క దాంపత్య జీవితం ఏమండి పబ్లిక్లో ఉండవు. పబ్లిక్లో ఎంతున్నా కూడా వారికి ఒక రహస్య స్థలం అనగా ఎవరికి తెలియనటువంటి స్థలంలో భార్యాభర్తల యొక్క అన్యోన్యత, సహవాసం, ఏకత్వం పెరుగుతుందో మన ప్రభుతో కూడా మనము కూడా అలాంటి బాంధవ్యాన్ని, సహవాసాన్ని కలిగి ఉండాలి. ప్రభు నువ్వు ఉంటే చాలు, నాకు ఎవరు అక్కర్లేదనేటటువంటి ఆ యొక్క ఆశా అనుభవం, 73 కీర్తన అనుభవం పొందుకోవాలి. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నువ్వు నాకుండగా లోకంలో ఉంది ఏది నాకు అక్కర్లేదు. నువ్వు ఉండగా ఇంకేం కావాలి నాకు? ఈ రోజున మనకు వచ్చే సమస్య ఏంటంటే అన్నీ ఉన్నట్టుగా ఉన్నాయి కానీ ఆయన లేడు. అందుకని ఎన్ని ఉన్నా కూడా ఆయన లేని పరిస్థితి వల్ల మన జీవితానికి ఒక దీవెన లేదు, ఒక సంతోషం, నిజమైన సంతోషం లేదు, సంతృప్తి లేదు. ఎందుకంటే అన్నీ ఉన్నాయి బట్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దైవ సన్నిధి నాతో లేదు. ఏం చేసుకోను? ఈ రోజుల్లో మనం ఏమైపోతున్నామంటే పనికి మన చెత్త ఏరుకున్నాం. ఏంటంటే లోకం, దేవుని ప్రజలు, సేవకులు, విశ్వాసులు లోకాల్లో ఉన్నటువంటి చెత్త అంటే ఏంటి? పేరు ప్రఖ్యాతులు, ఘనతలు, ఐశ్వర్యము, ఏమండి గుర్తింపులు, గౌరవాలు వెతుక్కుంటూ ఏమండి ఆత్మికంగా నష్టపడుతున్నారు. ప్రభువు లేని జీవితాలు, ఏమండి ప్రభావం లేని జీవితాలు, ప్రభావం కోల్పోయిన జీవితాలు ఈరోజు మన జీవితంలో ఏర్పడుతున్నాయి.
అది కనీసం మనం అలాంటి స్థితిలో ఉన్నాం, దీన్ని మళ్ళీ పొందుకుందామా, ఆశిస్తామా మనము? ఆ కోరిక మనం పుట్టాలి, ఆ కోరిక నీలో నాలో మండాలి. అప్పుడే ఏదో కొంత ప్రయాసపడతాం, పశ్చాత్తాపడతాం. ప్రభువా, నీవు లేని బ్రతుకు నాకెందుకయ్యా? యోహాను 10లో ప్రభు అన్నాడు, నాకు వేరు కూడా మీరేమీ చేయలేరు, మీరు నా యందు నిలిచి ఉండండి, అబైడ్ ఇన్ మీ అంటున్నాడు. ప్రభు నాలో నిలిచి ఉండంటే మనం ఎక్కడికో పోయి దిక్కుమాల స్థలాలు నిలుస్తున్నారు. ఈరోజు ప్రజలు దిక్కుమాల స్థలాల్లో దిక్కుమాల సహవాసం నిలుస్తున్నారు. ఏది అవసరమో ఆ ప్రభు సన్నిధిని ఎదిగే మనసు పోయింది. పైకి చాలా నటిస్తున్నాం, నేను చాలా భక్తిపరుడిని, గొప్ప సేవకుడిని, భక్తిపరురాల్ని, డ్రామాలు పెరిగిపోయినాయి. కానీ వాస్తవికత అనేది మన జీవితంలో కరువు అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. పిల్లరా, ప్రభుత్వం ఒంటరిగా ఉంటే కలిగేటటువంటి దీవెనలు 1 కాదు 2 కాదు, నెంబర్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. అందులో ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే నీ జీవితము సమృద్ధి అయినటువంటి జీవముతో నింపబడుతుంది. నీ గిన్నె నిండి పొర్లుతుంది, అది ఎండిపోదు, అది ఎండిపోదు. నీలో నుండి జీవజలధారలు సమృద్ధిగా ప్రవహిస్తూ ఉంటాయి. ఆ జీవజలధారల్లో అనేక మంది త్రాగి ఆనందిస్తారు, ఆదరించబడతారు, రక్షించబడతారు, బలపరచబడతారు. నీకే దిక్కు లేదనుకుంటే ఇతరులకేమిస్తావు? నీరు. మనం జీవపు ఊటగా ఉండాలంటే జీవజలపు ఊట అయినటువంటి దేవునితో నీకు మంచి సంబంధం ఉండాలి. ఆ జీవధారలు అయ్యండి నిరాటకముగా నీ యందు ప్రవహిస్తూ ఉండాలి. ఈరోజు ఎక్కడుంది అది? నీలో ప్రవహించేది ఏందో నాకు తెలియదు, అర్థం కాని పరిస్థితులు వచ్చేస్తాయి. ప్రియులారా, అనేక విషయాల్లో మనము బలహీనమైపోతున్నాం. కారణం ఏంటంటే మనము ప్రభుతో ఒంటరిగా గడిపేదానికి ఆశ కోల్పోతున్నాం. ప్రభు కంటే కూడా మనుషులతో ఉండాలని తాపత్రయం పెరిగిపోయిందండి. మనుషుల మధ్యలో ఉండాలని ఎక్కువ ఆశపడుతున్నా, కానీ ప్రభుత్వం ఒంటరిగా ఉన్నటువంటి ఆశ కరువు అయిపోయింది ఈరోజు. అందుకని మన జీవితంలో సమృద్ధి, జీవము లేదు, వెలుగు లేదు, శక్తి లేదు, దేవుని కార్యాలు లేవు. ఏమంటే ఎలీషా జీవితంలో దేవుని కార్యాలు బయలుపరచబడ్డాయంటే కారణం ఏంటంటే ఆయన దేవునితో ఉండేటటువంటి ఆత్మపూర్ణుడు ఎలీషా. యేసు ప్రభు అనేక సమయాలు చూస్తే ఎంత పరిచయం చేసినా ఒంటరిగా ఒలివ కొండకు వెళ్ళి ప్రార్థించేవాడు, ప్రజలతో దూరంగా ఉన్నాడు. ప్రజల మధ్యలో సేవ చేయాలంటే ముందు ప్రభుతో గడపాలి. ఈ రోజుల్లో సేవకులు ఎలా అయిపోయారంటే ప్రభుతో గడపకుండా వచ్చి ప్రజల మధ్య గడుపుతూ ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నారు. కానీ వారి యొక్క దరిద్ర స్థితిని బట్టి సంఘాలు కూడా దరిద్రమైన స్థితిలోకి వచ్చేస్తాయి. వాక్యానుసారమైనటువంటి జీవితాల కంటే కూడా ఆచారబద్ధమైన జీవితాలు ఎక్కువైపోతున్నాయి దేవుని ప్రజల్లో. దైవికమైనటువంటి సన్నిధి కంటే కూడా లోకమిక ప్రభావం సంఘంలో పెరిగిపోతూ ఉంది. లోక ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు ప్రజలు. ప్రభు అయితే వస్తున్నాడు, మనమైతే సిద్ధంగా లేం. ప్రియులరా, ఏది అవసరమో దాన్ని గట్టిగా పట్టుకోలేకపోతున్నాం. అనవసరమైన వాటినే గట్టిగా పట్టుకుంటున్నాం. ఈరోజు అనవసరమైనటువంటి వ్యతిరేకమైనటువంటి స్వభావాలు మనం కోరుకుంటున్నాం. ఈరోజు ఆశ లేదు, భారము లేదు. ప్రియులను గమనించండి, ఇక్కడ వినేవారు కానీ ఆన్లైన్ ద్వారా వినేవారు కానీ ప్రభు వచ్చినటువంటి కడవరి దినాల్లో గడియల్లో ప్రియుల నీకు నాకు అవసరమైనది ఏమిటి అంటే బీ విత్ ద లార్డ్ అలోన్. అందుకని పౌలుంటాడు, ప్రభు వస్తున్నాడయ్యా, పెళ్ళైన వారు ఎట్టుండమన్నాడు, పెళ్ళి కానట్టు కొనేవారు అది తమది కానట్టుగా ఉన్నారా? ఉన్నారంటే అంతా నాకు కావాలి. పై మాటలే వస్తుందే, అన్నీ కావాలి, అన్నీ కావాలి. ఆశావలే నీవు నాకుండగా ఏది అక్కర్లేదు చెప్పేదానికి మనస్ఫూర్తిగా నీకు ధైర్యం ఉందా? చెప్పలేరు చాలామంది. కాబట్టి పిల్లల యొక్క సత్యాన్ని మనం కొంచెం గమనిద్దాం. దయచేసి చూడండి, ఆయన ఆ గదిలో ఒంటరిగా ఉన్నాడు. తన ఎదుట సమస్య ఉన్నది, అదేంటంటే డెడ్ బాడీ. ఈరోజు మన జీవితంలో కూడా మన మంచం మీద, మన ఇంటిలో డెడ్ బాడీ ఉన్నది. డెడ్ బాడీ అంటే సమస్య ఉన్నది. డెడ్ బాడీ అంటే ఏంటి? మృతదేహం అంటే ఏంటి? అదొక సమస్య, ఒక దుఃఖకరమైనటువంటి పరిస్థితి, అది వేదనతో సమస్య. అది
ఈరోజు నీ కుటుంబంలో ఏదో ఒక సమస్య, అదొక డెడ్ బాడీ, ఒక సమస్య, ఒక వేదన, ఒక దుఃఖము, ఒక బాధ, చెప్పాలంటే కొన్నిసార్లు అవమానం కలిసినటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు ఈనాడు కుటుంబాల్లో. ఎలా, ఏం చేయాలి? ఒకటే, ప్రభువు అంటున్నాడు, కొన్ని దయ్యాలు పోవాలంటే ప్రార్థన. ఏ ప్రార్థన అది? ఉపవాస ప్రార్థన చేయండి అంటాడు. ఫాస్టింగ్ ప్రేయర్స్. ఓపిక లేదే మనకి, కడుపు మార్చుకోలేమే, సమస్యలు పోవు. ప్రియ దేవుని ప్రజలారా, నీ ఇంటిలో ఉన్న సమస్య, నీ ఇంట్లో ఆ డెడ్లీ ప్రాబ్లం పోవాలి. అది వెళితే ఆ ఇంట్లో తల్లిదండ్రులకు సంతోషం, దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగుతాయి. అయితే ఎలీషా మౌనంగా చూస్తూ కూర్చుంటే జరుగుద్దా అంటే జరగదు. ఒక్కొక్క సందర్భంలో ఒక పాఠం నేర్చుకోవాలి. నోటితో సెలవిస్తే జరగదా అంటే కొన్నిసార్లు జరుగుతాయి. ఇక్కడ ఎలీషా ముందు నోటి మాట ఉపయోగించినట్టుగా లేదు. అక్కడ పిల్లోడా లే అని పలకలేదు. తనకు తెలుసు ఇది అంత సులభంగా జరిగే కార్యము కాదు. ఇది కొంచెం పోరాటం చేయాలి, పోరాటం చేయాలి. ఆ పోరాటం ఎవరు చేయాలి? నేనే చేయాలి. గేహాజీ పిల్లల, ఎందుకంటే గేహాజీ డమ్మీ ఫెలో. ఏమంటారు, డమ్మీ ఫెలోస్తో ప్రార్థన చేస్తే వచ్చేది ఏమి ఉండదు. సన్యాసి రాసుకుంటే బూడిద బట్టలు పడుతుంటుంది. పోయినసారి అదే చెప్పారు, నీ సహవాసం సరిగా ఉండాలి. నేను మరలా చెప్తున్నాను, విశ్వాసం మీకు చెప్తున్నాను, ప్రేమించవద్దని చెప్పను కానీ సహవాసం విషయంలో జాగ్రత్త. నిర్జీవన వ్యక్తులతో, లోకసమైనటువంటి జీవితాలు జీవించే వారితో నీ సహవాసము కంప్లీట్గా కత్తిరించుకో. పనికిరాని తీగలు తీసి పారవేసుకోవాలి. అన్నా, ఈ అక్క నాకు కావాలి, ఈ అన్న కావాలి, ఈ తమ్ముడు కావాలి, ఎవరోళ్ళు పూర్తిగా లోకాల్సిన మనసు, వస్తున్నారు, కూర్చున్నారు, పోతున్నారు. అంత మాత్రం వాళ్ళేమి దేవదూతలు కాలేదు, భక్తులు కాలేరండి. యు నో దేర్ లైఫ్స్. నీకు వాళ్ళ జీవితం తెలుసు, వారి మాటలు, వాళ్ళ కథలు తెలుసు. నేను చెప్తున్న సేవకుడు భారతం, నాకేమి చెప్పినందుకు నాకు వచ్చి ₹1 లేదు. దేవుడు హెచ్చరించమంటున్నాడు మరలా. ఏమి నాకు కోట్లు ఇస్తారా? ఏమండి, కొంచెము పులిపిండి చెప్పండి, ముద్దంతటిని ఆ పులిపిండితో పని పెట్టుకొని ఉంటాను నేను. గాడిదలతో అవసరం ఉండనివ్వండి. నువ్వు ఎద్దువైతే ఎద్దుతో కాడిపోయి. డోంట్ వేస్ట్ యువర్ టైం, యువర్ మనీ. నీ సమయాన్ని, నీ ధనాన్ని వ్యర్థం చేసుకోవద్దు. ఇక్కడ మనం చూస్తున్నాం, గేహాజీని పిలవలేదు. చెప్తాను, డమ్మీ క్యాండిడేట్స్ నా పనిలే, వేస్ట్, ఓవర్కి లొల్లడం మాట. ఎందుకంటే పంపించాను, ముందు దండ తెచ్చిపెట్టాడు. ఏమైనా కదిలిందా బాడీ? ఏమీ లేదు, వేస్ట్ ఫెలో. పైకి భక్తి గల వారి వల్ల ఉండి దాని శక్తిని, పైకి భక్తి ఉందో అతనికి శక్తి లేదు. మరి తల్లిని పిలవలేదు. తల్లి దుఃఖంతో ఉన్నటువంటి, లోపల వేదనటువంటి స్త్రీ ఆమె. రెండోది ఏంటంటే, ఆమె విశ్వాస విషయంలో కొంత తక్కువగా ఉండొచ్చు. అంటే విశ్వాసం అంటే, ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం, బిడ్డ వెంటనే బతకలేదు. అది గుర్తుపెట్టుకోండి. దాన్ని బట్టి బిడ్డ ప్రార్థన చేసిన ఒకేసారి లేచి కూర్చోలేదు. ప్రార్థనకి ముందు ఎలీషా చేసినటువంటి పని ఒకటి ఉంది, పద్ధతులు ఉన్నాయి. అదే సమయంలో అతడు వెంటనే బతకలేదు. అది సమయం తీసుకున్న పరిస్థితి. అది తుమ్ములు తుమ్ముతున్నాడు ఆ బిడ్డ. ఒక్క తుమ్ము, రెండో తుమ్ము. ఒకవేళ తల్లి ఉంటే ఉంటుంది, ఏంది ఎలీషా గారు తుమ్ము తుమ్మడి బిడ్డ బతకలేదే
నీ ప్రార్థన పనిచేయలేదా, దేవుడి మొరలేదా అంటాదేమో అనుకోవాలి మనం. మెట్టుకు ఏదో ఒక కారణం చేత మరి ఆ శక్తి లేనటువంటి గేహాజీని పక్కకు పెట్టేశాడు ఎలీషా గారు. ప్రేమించేటటువంటి తల్లిని కూడా తన యొక్క పరిచయకు అడ్డు రాకుండా, ఆటంకం కలిగించకుండా ఆమెను పక్కకు పెట్టాడు. తలుపులు మూయబడ్డాయి. మరి తను ఒంటరిగా ప్రభు సన్నిధిలో ప్రార్థించుటకు మొదలుపెట్టినటువంటి ఎలీషాను మనం ఇక్కడ చూస్తున్నాం పిల్లల. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఈరోజుకి ఇది సరిపోతుంది అనుకుంటున్నాను. ఏం చేస్తున్నాం, తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి, తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి. సో తన యొక్క పరిచర్య ప్రారంభించేదానికి ముందు తలుపులు వేశాడు. మంచం మీద ఎవరున్నారు? డెడ్ బాడీ ఉంది. సమస్య, దుఃఖము, వేదన, బాధ, అవమానం అనేటటువంటి డెడ్ బాడీ అక్కడ ఉంది. ఇప్పుడు మనం కూడా మన ఇంటిలో ఉన్నటువంటి ఆ యొక్క సమస్య, ఆ డెడ్ బాడీ, ఆ వేదన, బాధ మంచం మీద పడుకొని పెట్టబడి ఉంది. సమస్యకు విడుదల కావాలి. ఒక మాటతో అయ్యేది కాదని ఎలీషా యొక్క ప్రవర్తన ద్వారా మనకు అర్థమవుతుంది. అని తెలుసు, యేసు కూడా తెలుసు. కొన్ని దయ్యాలు ఒత్తగా చెప్తే పోవు, ఉపవాస ప్రార్థన చేయాలని. పిల్లరా, దైవ క్రమం ఉంది. లోకంలో గమనిస్తే సాతాను శక్తులు ఉన్నాయి, దైవిక శక్తి ఉన్నది. ఈరోజు లోకమంతా కూడా సాతాను ఉచ్చుల్లో బంధించబడి లాగబడుతూ ఇంకా రేపో మాపో నాశనానికి జోగుతున్నటువంటి లోకంలో మనం ఉన్నాము. ఈరోజు మనం ఇలా ఉండగలుగుతున్నామంటే అది కేవలం ప్రభు యొక్క అద్భుతమైన కృపయే. లేకపోతే ఎక్కడ ఉంటామని ఇక్కడ ఈరోజు ఇంకా రాబోయే దినాలు ఎట్లుంటాయో, చాలా గడ్డు దినాలు రాబోతున్నాయండి. నేను అందుకే బాధపడితే మనం ఆషామాషిగా ఉంటే రాబోయే గడ్డు దినాలు ఎదుర్కోలేవు. ఆషామాషిగా ఉండకండి. చాలా మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, వాటిని అనుసరించాలి. ఒక రకంగా చెప్పాలంటే మత్తుల నుంచి మెలకులోకి రావాలి, యాక్టివ్గా మారాలి. ప్రవచనాలకు నెరవేర్పు ఎంత చక్కగా తేటగా ఏమండి నీ కళ్ళ ముందు జరుగుతున్నాయో చూస్తూ ఉన్నావు, వింటూ ఉన్నావు. కాబట్టి ఇంకా నేను నిద్రపోతానన్నంటే నేనేం చేయాలా? ప్రభు ఏం చేస్తాడు? ఏం చేయలేడు. బుద్ధి లేని కన్యకలుగా మారిపోబాకండి. సో ఇక్కడ మనం గమనిస్తున్నాము, ఎలీషా తన యొక్క పరిచయకు ప్రారంభానికి ముందు తాను చేసినటువంటి పని ఒకటి మనం విన్నాం. అది ఒంటరిగా ఉండుట, రెండవది తలుపులు వేయుట, ప్రార్థన చేయుట. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం, ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను, తన కళ్ళు వాని కళ్ళ మీదను, తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. సో ఇక్కడ ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పగల సమయం లేదు. అది ఒకటి గుర్తు చేస్తున్నాను. టోటల్గా ఏమైందంటే ఆ మంచం మీద ఎలీషా మరి పారదాచుకున్నాడు. ఇక్కడ ఎంత చక్కగా వివరణ రాయబడిందంటే, తన నోరు వాని నోటి మీద, తన కళ్ళు వాని కళ్ళ మీద, తన చేతులు వాళ్ళ చేతుల మీదను ఉంచి అనే మాట. ఇది ఎట్లా ఉందంటే, కొంతమంది గుండెపోటు వచ్చి పడిపోతే ఏం చేస్తారు? అదే అంటారు ఏంటని, పీపీఆర్. కాబట్టి కొంత శ్వాస చికిత్స చేస్తారు. నోట్లో నోరు పెట్టి ఊతారు, గుండె ఇటు ఒత్తుతారు. నాకు అర్థమైందంటే ఒక రకంగా మెథడ్ ఇక్కడ
అంటే దాన్ని బట్టి బతికని చెప్పడం లేదు, ఎందుకంటే చచ్చిపోయి ఎప్పుడు టైం అయిపోయింది కదా, కొన్ని గంటలు గడిచిపోయినాయి. అది ఇది ఎవరికంటే అప్పుడప్పుడు స్ట్రోక్ వచ్చి పడిపోయిన చేస్తే వస్తుంది, అంతేగాని పొద్దున వస్తే సాయంత్రం దాకా పెట్టుకుని ఈ చికిత్స చేస్తే బతకరు. సో ఈ చిన్న మోడల్ సైంటిఫిక్గా ఓకే. మరి ఇక్కడ ఏం చేస్తున్నాడు ఎలీషా అంటే తన మీద పూర్తిగా పారజాచుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆ ప్రాబ్లం యొక్క గ్రహింపును పూర్తిగా తన హృదయంలోకి తీసుకున్నాడు, టోటల్గా తీసుకున్నాడు. ఈరోజు నీవు కూడా నీ సమస్య యొక్క భారము, అవసరత నీ హృదయంలో పూర్తిగా తీసుకోవాలి. ఇది ఎలా చెప్పాలి అని ఆలోచిస్తున్న ప్రభువు చెప్తున్నాడు. ఇప్పుడు నేను మీకు ఒక సమస్య చెప్పాను, మైక్లో చెప్తే వినొచ్చు, లేకపోతే ఒంటరిగా మీరు నన్ను కలిసినప్పుడు బ్రదర్ ఇది నా సమస్య, సిస్టర్ అమ్మ ఇది నా సమస్య అని మీకు చెప్పొచ్చు. చెప్తే వింటారు. వింటారు. కానీ ఏమవుతుంది అని అంటే సాధారణ జరిగేదంటే, ఇప్పుడు నేను ఒక సమస్య చెప్పాను, అది ఏదో ఒక సమస్య అనుకోండి, కుటుంబ సమస్య, ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, ఇవన్నీ కొత్త ఏం కావండి, అందరికీ ఉండేవే. కొంతమంది నేను చెప్పే సమస్యని ప్రత్యేకంగా చూస్తారు, తప్పది. నీ ఇంట్లో సమస్యలు లేవా? ఆరోగ్య సమస్యలు లేవా? నీ ఇంట్లో ఆర్థిక సమస్యలు లేవా? నీ ఇంట్లో కుటుంబ సమస్యలు, బిడ్డల సమస్యలు లేవా? ఈరోజు లేదంటే రేపు వస్తాయి, ఎవరు తెలుసు. ఇప్పుడు సమస్యలు రకరకాలుగా వస్తాయి, ఎప్పుడు వస్తాయో, ఎలా వస్తాయో, ఎప్పుడు వస్తాయో తెలియదు. మొత్తం మీద కుటుంబాలు ఏ సమస్య లేకుండా ఉండేవాళ్ళంటే ఎవరో ఉంటారు కొంతమంది అనిపిస్తుంది, కానీ దాదాపుగా 90% కుటుంబాలు సమస్యలు ఉంటాయి. ఇప్పుడు చెప్పే మాట ఏంటంటే, నేను మీ సమస్య చెప్పాను అన్నా, ప్రార్థన చేస్తాం, తప్పకుండా చేస్తుంటారు. కానీ ప్రార్థించే వారిలో తేడాలు ఉంటాయి. నేను ఒక 5 మంది చెప్పాను సమస్య, నా సమస్య 5 మందికి పేర్లు ఎందుకులండి, ABCDE 5 మందికి చెప్పా, బ్రదర్ లైక్ సిస్టర్స్ చెప్పా. 5 మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు, లేదా 10 మంది ప్రార్థన చేస్తున్నారు. కానీ నేను ఖచ్చితంగా చెప్తాను, వాళ్ళు చేసే ప్రార్థనలో ఖచ్చితంగా తేడాలు ఉంటాయి. ఏముంటాయి? ఎట్లా ఉంటాయి తేడాలు? మీరు చెప్పండి. ఏమ్మా? మొక్కుబడిగా అన్న అడిగాడు, ఏదో ప్రభువా మీ దాసుడు రవణకి ఏదో సమస్య అంట, ఆర్థిక సమస్య లేదా ఆరోగ్య సమస్య, సహాయం చేయ ప్రభు, అది ప్రార్థనే. ఒకసారి ఇక మళ్ళీ చేయనిక అట్లా అదొక గ్రూప్ అన్నమాట. కొంతమంది ఆ చిన్న ప్రార్థనే ఒక వారం చేసి మానేస్తారు, అది ప్రార్థనే కాదన్నాం. కొంతమంది అయితే అసలు చేయరు. అయితే ఎవరో ఒక్కరైనా అంటే ఎట్టంటే, ప్రభువా రవణ సమస్య ఇది నా సమస్య అని తీసుకునే వాళ్ళు ఎంతమంది? నా పాయింట్ మీకు అర్థమైందా? ఇది ఈ ఎలీషా బెడ్ మీద పడుకోవడం ఒక సూచన ఏంటంటే, దిస్ ప్రాబ్లమ్ ఈజ్ మై ప్రాబ్లం. తాను ఆ బిడ్డతో ఐడెంటిఫై చేసుకుంటున్నాడు. అర్థమవుతుందా? ఒక వ్యక్తి కొరకు నువ్వు భారంగా ప్రార్థన చేయాలంటే ఆ వ్యక్తి యొక్క సమస్యలు నువ్వు వెళ్ళిపోవాలి. ఆ భారం ఏంటో, ఆ బాధ ఏంటో నిన్ను వెంటాడాలి. అందుకని కొన్నిసార్లు మన జీవితాల్లో ఎందుకు దేవుడు కొన్ని దుఃఖ పరిస్థితులు అనుమతిస్తాడంటే, అది నీకు అర్థం కావడానికి, తద్వారా నువ్వు ఇతరులను అర్థం చేసుకుంటావు అనమాట. ఇప్పుడు ఈ మధ్య నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు, పేరు చెప్పాను, శాంతికి తెలుసు. తెలియకుండా ఆయన కొన్ని కోట్లు రుణం పడిపోయాడు, ఈ క్రెడిట్ కార్డ్స్ అన్నీ అది ఇదని, వడ్డీలు పెరిగిపోయి. ఆయన అంటున్నాడు నా దగ్గర వచ్చి, సార్ ఈ విడుదల కలగకపోతే చచ్చిపోవాలనుకున్నాను సార్ అన్నాడు. చనిపోదానుకున్నా అన్నాడు.
అర్థమవుతుందా? అతను చెప్పే మాట ఏంటదా తప్ప ఊరికి అంటున్నాడు లేదండి. అంటే అంతటి దారుణ పరిస్థితి కూడా వచ్చి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. న్యూస్లో చూడండి, బిడ్డలతో సహా భార్య భర్తలు బాగా బతికి రుణాలు పాలైపోయి తట్టుకోలేక దూకి చచ్చిపోయిన వాళ్ళు, సూసైడ్ చేసిన వాళ్ళు కుటుంబాలు నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్, ప్రపంచమంతట్లో కూడా ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు అటువంటి వ్యక్తి కోసం ప్రార్థన అంటే ఆ సమస్య నాకు కొంచెం అర్థమై ఉండాలి. సో అది అర్థమవుతుంది కాబట్టి కొంచెం భారంగా నేను ప్రార్థన చేయొచ్చు. ఓకే, నిజమే, కొంతమందికి తెలియకుండా వచ్చేటువంటి అవమానాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, అది తట్టుకోలేక చచ్చిపోయిన వాళ్ళు చాలామంది. ఇటీవల ఒక వ్యక్తి అన్నారు, అన్న మాకు అంటే ఇప్పుడు ఒకప్పుడు జరిగింది చెప్తున్నారు, ఒకప్పుడు భయంకరమైనటువంటి నిందలు సమస్యల మీద వచ్చాయి, నేను నా భార్య నా బిడ్డలు చనిపోదాం తీర్మానిస్తాం. ప్రభు బిడ్డలే, మళ్ళా ఓపెన్ చెప్తాను, ప్రభు బిడ్డలే, దేవుని సేవ ఇచ్చేవారే. ఏమండి, ఇక మాకు దిక్కు లేదు, మా సమస్య ఎవరికి అర్థం కాదు, మేము మీడియాకు వచ్చి అరెస్ట్ చేయబడి జైలుకి వెళ్ళి ఈ అవమానం ఎందుకు మాకు? ఉత్త పుణ్యానికే, నేరం లేకపోయినా కూడా శత్రువు యొక్క నేరపడం బట్టి మాకు గతి పట్టే స్థితి వచ్చినప్పుడు నేను డిసైడ్ అయిపోయాను, నేను నా భార్య బిడ్డ చచ్చిపోవాలని. కానీ అద్భుత రీతిగా దేవుడు దాన్ని ఎత్తవతలు వేసేసాడు, తప్పించాడనా అని చెప్పి సాక్షి చెప్పారు. ఎందుకు చెప్తున్నానంటే, నీవు ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేయాలంటే మనం సులభంగా నేనైనా మీరు చేస్తానులే అని చెప్పేది పెద్ద సంగతి కాదు. అది ఇక్కడ ఒక అద్భుతకార్యం జరగాలంటే, చచ్చిన బిడ్డ బతకాలంటే అది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్, సులభది కాదు. అది ఆ శూన్యమీరుల సమస్య, ఆ బాధ, ఆ దుఃఖం తీర్చబడాలంటే అదేదో ఆషామాషి జరిపేది కాదు. ఎలీషా ఆ సమస్యని తన గుండెల్లోకి తీసుకోవాలి, తనలోకి తీసుకోవాలి, ఆ ప్రసవ వేదన ఏదో పడాలి, ఆ నొప్పి పడాలి, ఆ వేదన తను పడాలి, ఆ నలుగురు తను పడి మొరపెడితే కానీ అక్కడ ఆ బిడ్డ బతకడు. ఇది వింటుంటే మీకు ఎట్లా ఉందంటే, అంత పని నేను ఎట్లా చేస్తాను నేను, నాకు అంత ఓపిక ఉందా? లేదు. కానీ అంటాను, దేవుని బిడ్డలకు ప్రజలకు నిజమైన మనస్సు ప్రేమ ఉంటే నిజంగా నువ్వు అలాగూ ప్రార్థన చేయగలవు. అందరూ ఆమె చెప్పండి. అందుకనే అంశము చెప్పంగానే వినేసి ఏదో చేసి కదా, దాన్ని రిసీవ్ చేసుకోవాలి హృదయంలోకి, నీ హృదయంలో అది చొచ్చుకోపోవాలి. ఆ వేదన నీతిగా తీసుకోవాలి, ఆ రోగం నీతిగా తీసుకోవాలి, వారి కన్నీరు నీతిగా తీసుకోవాలి. అప్పుడే ఆ ప్రార్థనకు బలం ఉంటుంది, ఫలం ఉంటుంది. ఏమైపోయినాయి ఇప్పుడు ప్రార్థనలు? వాడుక ప్రార్థనలు, వల్లించే ప్రార్థనలు, నామకార్థ ప్రార్థనలు పెరిగిపోయినాయి సంఘాల్లో. ఏం కార్యాలు జరుగుతాయి? దేవుని కార్యాలు ఏమీ జరగట్లే. రోధించేవారు లేరు. ఈ అక్క సమస్య నా సమస్య అని తీసుకోవాలి, ఈ తమ్ముడు సమస్య నా సమస్య, ఈ అన్న సమస్య నా దానికి అది పక్క పెట్టేసేసి ఆ సమస్యల కోసం ఓహో ఈ సమస్య వాళ్ళు ఎటువంటి వాళ్ళో, ఇది మళ్ళా మాట. ఎంత పనికి మన మనసులండి మనకి. అవతల వ్యక్తి సమస్యలకు వెళ్ళి ఆ సమస్య కోసం కూడా కూర్చొని ఏడ్చేవారితో ఏడవండి, సంతోషించేవారితో సంతోషించండి అని యాకోబు చెబుతుంటే అది పక్కకు పెట్టేసేసి ఏడ్చేవారికి కొంచెం ఏడిపించాలా, దుఃఖపడేవారికి కొంచెం దుఃఖ పెట్టాలా, కొంచెం రేపాలి, వాళ్ళని బాధ పెట్టాలి, తెలుసో తెలియకో. ఏం నేర్చుకున్నాం మనం? కృంగిన వారిని లేవనెత్తమంటాడు, బలహీన బలపరచమంటాడు దేవుడు.
దుఃఖంలో ఉన్న వారిని ఆదరించమంటాడు. అవి నేర్చుకుంటాం మనం. కుంగేవాడిని కొంచెం కుంగగొట్టాలా, ఏడ్చేవాడిని కొంచెం ఏడిపియాలా, అవమానంతో నలిపుత్రుల్ని కొంచెం నలగొట్టాలా. ఏ స్వభావాలు ఏవి మనలో? ఎలాంటి ఆత్మీయత మనది ఈరోజు? సేవకులు అంటే ఉన్నారు, విశ్వాసులు అంటే ఉన్నారు. ఈరోజు ఒక దగ్గర పోయి మాట్లాడుతుంటే ఎట్టుంది, భయపడుతున్నాను. ఎందుకంటే ఈ అన్నగారు ఏం చెప్తారో, ఈ అక్కగారు ఏం చెప్తారో. క్రీస్తు వంటి మనసు అంటే ఆయన బేతనీకి పోయి ఏడ్చేవారితో ఏం చేశాడు ఆయన? చెప్పండి. నువ్వు ఏడ్చేవారితో యేసు ఏడ్చాడు బేతనీయాలో. నువ్వేం చేస్తున్నావు? వాళ్ళు గిల్లుతున్నావు. ఎందుకు చచ్చిపోయాడు మా లాజరు? ఏమన్నా తెలియదండి. ఎలీషా తను తాను సమస్యతో ఐక్యపరుచుకున్న దైవజనుడు. లేకపోతే ఆ ప్రార్థన సఫలము కాదు. ఒకరి కోసం ఊరికి నోటితో చేసే ప్రార్థన సఫలము కాదు. ఆ సమస్య నీ సమస్యగా నీ లోనికి తీసుకో. ఆ బాధ ఏంటో నువ్వు లోతుగా చూడు. ఏమండి, నీ ఒంటిలో రోగం వస్తే, అంటే అవతల వ్యక్తి ఒంటి రోగం వస్తే ఆ రోగము, ఆ బాధ నాకు కూడా ఉంది అని కొంచెం ఫీల్ అవ్వు. అప్పుడు కళ్ళలు కనీసం 2 బొట్టు నీళ్ళు వస్తాయి. వాళ్ళ ఈ కుటుంబం యొక్క వేదన, బాధ నాది అని తీసుకో. ఇక వాళ్ళు విమర్శించవు, తోలనాడవు. వాళ్ళ పక్షంగా నువ్వు ప్రభు పాద దగ్గర కన్నీరు కారుస్తావు. అది కావాలి. కాబట్టి ఇప్పటికీ ఈ సమయంలో ఈ మాటతో నేను ముగిస్తున్నాను. ఇంకో మాట చెప్పంటారా? నేను పలికిన ప్రతి మాట నమ్మితే దేవుని ఆత్మలో వచ్చిన మాటలు. ఎందుకంటే అవి నేను అనుకోలేదు. నేను నా నోరు తెరిచినప్పుడు ప్రభు నింపాడు, పలికించాడు. ఇది నాకు, నీకు, అందరికీ. స్వీకరిద్దాం. ప్రవచితమైతే మరొకసారి ఇదే అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, ఇది దేవుని నూతన క్రియా, ఇది దేవుని నూతన క్రియా.